హలో అందరికీ వెల్కమ్ టు కిచెన్ స్పైసీ ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా. అందులో చికెన్ మీట్ బాల్స్ని ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. చికెన్ మీట్ బాల్స్ అయితే ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా. చికెన్ ఐటమ్స్లో ఫస్ట్ ప్రైజ్ దేనికన్నా ఇవ్వాలంటే ఈ మీట్ బాల్స్కే ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోండి, లేదంటే ఎందులోకైనా సరే సైడ్ డిష్ కింద పెట్టుకోండి. ఆసమ్ ఉంటుంది టేస్టీగా. సో దీనికోసం చికెన్ తీసుకున్నాను నేను. 300 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని మిక్సీలో వేసేసి చికెన్ కీమాలో తెచ్చేసుకున్నాను అనమాట. దాన్ని నేను గ్రైండర్లో వేసి ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేశాను. దాంట్లోనే బ్లెండ్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను అనమాట. వీటన్నిటిని వేసుకొని శుభ్రంగా జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు మెత్తగా కలిపేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర, ఆనియన్స్ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ యాడ్ చేయలేదు, ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే నాకు ఆ చికెన్ ఫ్లేవర్ చాలా చాలా నచ్చుతుందన్నమాట. సో అదే బ్లెండర్లో మళ్ళీ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ ఒక 4 to 5 స్లైసెస్ తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసాను అనమాట. బ్రెడ్ని ఎప్పుడు మిక్సీ పట్టినా అది గ్రాన్యులేటెడ్గా వస్తుంది, మిక్స్ అయిపోయి పేస్ట్ అయిపోదు. ఓకేనా. దీన్ని ఏం చేస్తానంటే నేను మన చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఉంచుకుంటాను అనమాట పక్కన. ఇది చాలా ప్యూర్లీ ఆప్షనల్. ఓకేనా. ఎందుకంటే కొంతమందికి ఆ బ్రెడ్ క్రంప్ టేస్ట్ నచ్చదు. వాళ్ళు చక్కగా దీన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఈ చికెన్ మీట్ని శుభ్రంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాల్స్ చేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం పిల్లలకి ఇష్టంగా తయారు చేశాను అనమాట. ఇలా బ్లెండ్ అయిపోయి ఉన్న చికెన్ని శుభ్రంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చక్కగా ఒక ఈవినింగ్ డిన్నర్కి లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి ఒక ఫ్యామిలీకి వచ్చేస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ నాకు 20 మీట్ బాల్స్ వచ్చినాయి. 20 ఇంకా కొంచెం ఎక్కువే వచ్చినాయి, ఒక 300 గ్రామ్స్కి అయితే చూడండి. సో దీని తర్వాత అవి రెడీ చేసుకున్నాక ఒక ఎగ్ని బీట్ చేసేసుకున్నాను. సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకున్నాను. మీకు పెప్పర్ టేస్ట్ ఇష్టం లేదంటే కారం వేసేసుకోండి ఇక్కడ కూడా. కానీ పెప్పర్ టేస్ట్ యాడ్ అయితే ఏముంటుందంటే ఆ హోటల్ స్టైల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట మీట్ బాల్స్కి. ఓకేనా. సో ఎగ్ని బాగా బీట్ చేసుకుంటే మంచిగా ఈ ఎగ్ ఇదంతా కూడా యోకంతా కూడా మీట్ బాల్స్కి పడుతుంది అనమాట. సో దాంతోపాటు ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇంకేముంది, సింపుల్. ఒక్కొక్క మీట్ బాల్ని తీసుకొని దాన్ని చక్కగా ఎగ్లో డిప్ చేశాను. తర్వాత క్రమ్స్లో కూడా డిప్ చేసేసి శుభ్రంగా దాన్ని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మీకు మంచిగా ఆయిల్ ఇదవ్వకోకుండా, ఆయిల్ పాడవుతుందని ఇది ఉంటుంది కదా ఈ బ్రెడ్ క్రమ్స్ వేయటం వల్ల. అలా ఆయిల్లో ఎక్కువ బ్రెడ్ క్రమ్స్ స్ప్రెడ్ అవ్వకోకుండా ఉండాలంటే కొంచెం సేపు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది. అవి కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 మినిట్స్ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. చక్కగా లోపల వరకు కుక్ అయిపోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల కుక్ అవ్వదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఇప్పుడు చెప్తున్నారు కదా చికెన్ని కంపల్సరీగా 70 degrees కన్నా ఎక్కువ హీట్లో మనం కుక్ చేయాలి అని చెప్పి. సో ఎక్కువ కుకింగ్ మీద ఫోకస్ పెట్టండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఎప్పుడు కుక్ చేయొద్దు చికెన్ మీట్ బాల్స్ని అయితే. ఎందుకంటే కుకింగ్ అంతా ఇప్పుడే అవుతుంది కదా, అందుకని. సో మీట్ని ఇంకా మళ్ళీ మనం బ్లెండ్ చేసాం కాబట్టి ఈజీగానే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అవి రాళ్ళలాగా తయారవ్వదు, చక్కగా సాఫ్ట్గా పునుగుల్లాగా ఉంటాయి. అంత బాగుంటుంది. ఇందులో సోడా ఉప్పు కానీ అలాంటివి కూడా ఏమి వెయ్యకుండా. ఇవి చూస్తే ఐకియాలో మీట్ బాల్స్ గుర్తొచ్చినాయా? ఐకియా స్టార్ట్ చేసిన కొత్తలో మీట్ బాల్స్ దొరికేవి అక్కడ, గ్రేవీతో ఉండేవి, సూపర్గా ఉండేవి. అంతకన్నా టేస్టీగా ఉంటాయి మనం చేసుకునే ఈ చికెన్ మీట్ బాల్స్. టైం అయితే అంతా చేసి ఒక 2 ట్రిప్స్లో నేను ఫ్రై చేసేసాను. 15 to 20 మినిట్స్ పట్టింది అంతే. టేస్ట్ మాత్రం రియల్లీ ఆసమ్ తెలుసా. ఇంకా ఇంగ్రీడియంట్స్ మేజర్గా ఏమీ కూడా యాడ్ చేయలేదు. టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా. నచ్చింది కదా. తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.